ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి మనకి పోస్ట్ మ్యాన్ లో అసలు ఏపీఐ టెస్టింగ్ ఎలా చేస్తాము, లేదంటే అసలు ఏపీఐ టెస్టింగ్ ఏపీఐస్ ఇచ్చినప్పుడు మనం ఎలా వ్యాలిడేట్ చేసి కన్ఫర్మ్ చేస్తాం దీస్ ఏపీఐస్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఎలా కన్ఫర్మ్ చేస్తాం అనేది చూద్దాం. హౌ టు వ్యాలిడేట్ ఏపీఐ ఇన్ పోస్ట్ మ్యాన్. సో ఇదొక కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో మీకు అందరికీ తెలిసే ఉంటది. సో ఫస్ట్ పోస్ట్ మ్యాన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ, అసలు ఏపీఐ కాల్ ని అడుగుతాం. సో ఏపీఐ కాల్ ని మనం వాళ్ళని అడిగే ముందు అసలు ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో ఈ ఏపీఐ ఎందుకు యూస్ చేస్తాము అంటే కమ్యూనికేషన్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఇది. సో కమ్యూనికేషన్ పర్పస్ లో మనం యూస్ చేస్తాం. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ పర్పస్ ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, సో అండ్ బి అనే పర్సన్ కూడా ఉన్నాడు. ఓకే, సో ఈ ఏబి అనే పర్సన్ కి కాంటాక్ట్ అనేది ఎలా వస్తుంది? డెఫినెట్లీ ఏదన్నా ఒక కమ్యూనికేటర్ ఉండాలి కదా, అదే ఆల్వేస్ మనం యూస్ చేసే మొబైల్. సో ఈ మొబైల్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? నో. డెఫినెట్ గా మనకి మొబైల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, రైట్? డైరెక్ట్ గా మొబైల్ ఉంటే సరిపోదు కదా. డెఫినెట్లీ మొబైల్లో సిమ్ కార్డ్ ఉండాలి, మొబైల్ అనేది వర్క్ అవ్వాలి, మొబైల్ షుడ్ బి వర్కింగ్ కండిషన్. ఓకే, సో మొబైల్ అనేది వర్కింగ్ కండిషన్ లో ఉండాలి. నెక్స్ట్ సిమ్ ఉండాలి. సిమ్ ఉన్నా సరిపోదు కదా, బ్యాలెన్స్ ఉండాలి. అండ్ నెట్వర్క్ వచ్చేసి టర్న్ ఆన్ ఉండాలి, రైట్? సో ఇవన్నీ ఉంటే అండ్ ఆ పర్టికులర్ బి పర్సన్ది కాంటాక్ట్ నంబర్ ఉండాలి. సో దెన్ ఓన్లీ మనం ఆ పర్టికులర్ పర్సన్ కి కమ్యూనికేట్ అవ్వగలుగుతాం, రైట్? సో అలానే ఈ ఏపీఐ కూడా అంతే. సో ఏపీఐ అనేది ఏంటంటే సెక్యూర్డ్ గా ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఒక నుంచి ఇంకొక దగ్గరికి సెండ్ చేయాలి అంటే ఒక యూఆర్ఎల్ ఫామ్ లోనే సెండ్ అవుతుంది. అంతేకాని మనకి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్డ్ గా, ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కాల్ చేయాలి అంటే మొబైల్ నంబర్ ఒకటే యూజ్ చేస్తాడు. రిమైనింగ్ అంటే సిమ్ కార్డు, సిమ్ నంబరు, తర్వాత డేటా ఉండాలి, ఇదంతా కూడా తను పర్సనల్ గా మెయింటైన్ చేస్తాడు. సేమ్ వే ఈ ఏపీఐ కూడా అంతే. సో ఎగ్జాంపుల్ మనకి లైవ్ అప్లికేషన్ వచ్చేసి మేక్ మై ట్రిప్. సో ఇందులో ఏంటంటే మల్టిపుల్ హై రేంజ్ పీపుల్స్ అందరు కూడా మనకి ఫ్లైట్స్ కానీ టికెట్స్ ఇవన్నీ బుక్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా హ్యాక్ చేయకుండా కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే ఏపీఐ కాల్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ మ్యాన్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎలా అనేది చూద్దాం. నాకేంటంటే ఒక ఏపీఐ ఇచ్చేసారు. సో ఈ ఏపీఐ అనేది ఏ మెథడ్, గెట్టా, పోస్టా, పుట్టా, ఆ టైప్ తీసుకున్నాను నేను. సో ఫస్ట్ ఎలా వ్యాలిడేట్ చేయాలి? వాళ్ళు మనకి పర్టికులర్ కలెక్షన్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే వాళ్ళు ఇచ్చిన కలెక్షన్ ని మీరు డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన ఏపీఐని మీరు ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ట్రై టు రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ కోడ్ వచ్చి 200 అంటే కనుక ఎస్, మీరు రన్ చేసిన ఏపీఐ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ 200 కాకుండా మనకి 400, 401, 500 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి రెస్పాన్స్ వస్తే సమ్ ఇష్యూ ఉంది. అది మనం పంపించే డేటా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మనం ఏదైనా హెడర్స్ కానీ ఏదైనా అథరైజేషన్ కానీ, authorization లో టోకెన్స్ ఉంటాయి, ఆ టోకెన్ ఏదైనా లేదంటే హెడర్స్ ఏదైనా ఏమైనా బాడీ ఉంటే మిస్ప్లేస్ చేయడము, రాంగ్ డేటా సెండ్ చేయడము అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ ఏపీఐ అనేది ఫెయిల్ అవుతుంది. సో మీరు ప్రివ్యూ చూస్తే మీ కరెక్ట్ పేజ్ అనేది లోడ్ అవుతుందా లేదా కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఇలా మనం ఏపీఐస్ ని వ్యాలిడేట్ చేయొచ్చు. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ reach out to me. Thanks everyone for listening this interview question session.